సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఉత్పన్నం చేసేటువంటి విధానాన్ని అగ్నిమథనం అంటారు. ఆ అగ్నిమథనం అశ్వత్థ శమీగర్భా అని, అశ్వత్థం అంటే రావి, శమి అంటే జమి చెట్టు, ఈ రెండు కాలాలతో చక్కగా దానికి విధానంగా చేయబడినటువంటి పూజా ప్రక్రియని కూడా చేసి ఆ రెండు కాలాన్ని బాగా రాపిడి చేసి స్థావరంలా చీకి అందులోంచి అగ్ని తీసి ఆ అగ్ని హోమంలో వేసి ఈ 3 రోజులు హోమం చేస్తాం. అది రెండో కార్యక్రమం. అందుకంటే ముందుగా ఇక్కడ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం చేయాలి. ఈ అంకురార్పణలో నవబాలిక విధానమై 9 బాలికల నుంచి అందులో బ్రహ్మాది దేవతలని ఆవాహన చేసి అక్కడ నవధాన్యాలు ధాన్యం, బియ్యం, పెసలు, మినుములు, పూలు, పొలలు, శనగలు వీటన్నిటిని కూడా చక్కగా ఆవాహన చేసి పూజ చేసి వాటిలో మన్ను వేసి కుటుంబం వేసి వాటిలో నవధాన్యాలు వేస్తాం. ఆ నవధాన్యాలు ఆ వేసినటువంటి అంకురార్పణ ద్రవ్యాలు 3 రోజుల్లో, 5 రోజుల్లో, 7 రోజుల్లో ఎప్పటిలో మొదలు బాగా వస్తే ఆ దేవాలయం అంత వృద్ధిగా ఉంటుంది, ఆ గ్రామం అంతా చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకని ముందుగా మనం మనం కావాలంటే భూదేవిని చేయాలి. ఇక్కడ చక్కగా మనం చేసాం. ఆ మనలో భూదేవి యొక్క చిత్రం వేసి ఆ భూదేవి చక్కగా షోడశోపచారాలతో పూజ చేసి భూసూక్త మంత్రాలతో భూదేవిని ఆవాహన చేసి చక్కగా వాహనాన్ని ఆ భూదేవిని ద్రవ్యం కూడా ఎక్కడ కావాలి, ఎలా కావాలి అంటే ముఖే సర్వదోషణం బాహో భస్వర్ణం సాయో ప్రవృష్య జఠరే సర్వ సంపద. ఆ భూదేవి యొక్క శిరస్సు పరిహారం కావాలి. నుదురు దగ్గర నుంచి 4 వరకు మాత్రమే కావాలి. అందుకని చక్కగా రోజు చేసి అక్కడి నుంచి పాదాలు 4 వరకు అంటే కడుపు వరకు మాత్రమే ఇక్కడ భూదేవిని స్వాధ్యాన్ని అంటే భూదేవిని ప్రార్థన చేశామా. ఇక్కడ కృష్ణాయ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. కాకుండా వచ్చి మా ప్రాంతంలో కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండే విధంగా అనుగ్రహించి మా ప్రాంతంలో కూడా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆయు వివాహ భౌరభాగ్యాలతో ఆనందంగా ఉండే విధంగా అనుగ్రహించి భూదేవిని ప్రార్థన చేసి ఆ భూదేవి దగ్గర మానవులు తీసుకొని ఆ అంకురార్పణ బాలికల్లో వేసి అందులో నవధాన్యాలు వేస్తాం. అది జరుగుతుంది కార్యక్రమం. ఈరోజు యాగశాలలో మండపాల